ఎత్తి దేవుణ్ణి ఆరాధించుకుందాము. ఎందరికో లేని గొప్ప తరుణాన్ని దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన్ని మనం ప్రార్థించుకుందాము. ఆయన జీవాధిపతి, ఆయన శరీర క్రియలన్నిటినీ ఆయన కనిపెట్టువాడు. మన శరీర ఆశ ఆయన నశింపచేసేవాడు. ఎన్నో ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, ధనాపేక్ష కోసము, అధికారం కోసం మనం పాకులాడతాం. కానీ ఆయన ఆలోచన వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఆయన మన శరీర క్రియలని నాశనం చేసేవాడు. బలహీన సమయంలో మనం మరణం అంచుల వరకు వెళ్ళినా కానీ యోగుని ఎంతగానో బలపరిచిన దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనం జీవనదిని నా హృదయంలో అనే పాటతో దేవుని ఆరాధించుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన్ని ఆరాధించలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనకు గొప్ప తరుణాన్ని ఇచ్చి ఆయన్ని ఆరాధించుటకు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త.
ఆయన ఆలోచన కలిగి మనం ఈ భూమి మీద ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములే, ఆయన ఆలోచన బట్టే మనము ఈ రీతిగా ఉన్నాము. ఆయన బలమైన దేవుడు, మన కృంగిన సమయంలో మనకు బలాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సమాధానానికి అధిపతి. మన మనసుల్లో ఎన్నో రకాల ద్వేషాలు, కక్షలు, ఆందోళన ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధిలో చేరినప్పుడు మన సమాధానం కలిగి ఆయన అడిగినప్పుడు మన మధ్య సహోదరుల ప్రేమ, సైక్యత, సమాధానాన్ని అనేది మనకు ఏర్పరిచే దేవుడు. ఆయన సత్య స్వరూపి. మన కొరకు మరణించి ఆయన సజీవుడిగా లేచి మన కొరకు రక్తాన్ని ఇచ్చి కొన్న దేవుడు. ఆయన గొప్పవాడు. మనకు రక్షణనిచ్చాడు, కానీ మనం దాన్ని మర్చిపోయి మన లోక ఆశల కొరకు మన పరుగులు తీస్తున్న జీవితం, మన ఆలోచనలతో మన సొంత ఆలోచనలతో ఆయన ఆలోచన మర్చి ఉన్నాము. కానీ మనం ఏం ఆలోచించినప్పటికీ ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు మనం ఏది ఆలోచించినప్పటికీ. కాబట్టి ఆయన్ని ఎవ్వరు మౌనులై ఉండకాకుండా ప్రతి ఒక్కరు వారిని పరీక్షించుకొనుచు, దేవుడు ఈ క్షణమందు వస్తే నా జీవితం ఏంటి, నేను ఎత్తబడతానా ఇడవబడతానా అని గొప్ప ఆలోచన కలిగి ఆయన్ని పరీక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని ఆయన ఆరాధిద్దాము. అత్యున్నత సింహాసనపై ఆసీనుడా దేవా అనే సాంగ్తో ఆయన్ని ఆరాధించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా